హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూడగానే మీకు ఈరోజు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదండి. అవునండి, మీరు అనుకున్నదే నిజమండి. నేను డీమార్ట్ షాపింగ్ వెళ్ళాను. డీమార్ట్ షాపింగ్ నుండి ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ టు మై ఛానల్. మేము నెలకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకుంటామండి. అవి తెచ్చుకునేది డీమార్ట్లోనే అండి. ఎందుకంటే అన్నీ కూడా ఒకే చోట అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మేము డీమార్ట్లోనే షాపింగ్ చేస్తామండి. నెక్స్ట్ పిల్లల చెప్పులతో సహా మేము అక్కడే తెచ్చుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ 6 ప్యాకెట్స్ తెచ్చాను చూడండి. ఇవేమిటంటే ఒక దాంట్లోనేమో ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ ఒక దాంట్లోనేమో పప్పులు, ఒక దాంట్లో పెసరబ్యాళ్ళు, నెక్స్ట్ ఒక దాంట్లోనేమో అటుకులు కూడా తెచ్చానండి. ఇంకొక దాంట్లో ఉద్దిబ్యాళ్ళు. ఇవన్నీ ఒకేసారి నేను కేజీ 2 కేజీలు అట్లా తెచ్చుకున్నానండి. మా ఇంట్లో కంపల్సరిగా మార్నింగ్ టైమ్స్ టిఫిన్స్ అనేవి ఉండాలండి. మా ఇంట్లో ఎవరు మార్నింగ్ టైమ్స్ రైస్ అనేది తినరండి. రైస్ చాలా తక్కువగా తింటారండి. ఎస్పెషల్లీ నేను మటుకు రైస్ అనేది చాలా అవాయిడ్ చేస్తాను. ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ సేమియా ప్యాకెట్ తెచ్చానండి, కేజీ ప్యాకెట్. ఇది సేమియా ఉప్మా చేసుకోవడానికి. నెక్స్ట్ ఏమో ఇది పాస్తా ప్యాకెట్ అండి. మా పిల్లలకు పాస్తా కావాలంట, అందుకు పాస్తా ప్యాకెట్ తెచ్చాను. నెక్స్ట్ ఏమో మెంతులను ఉపయోగించి ఏం చేస్తారనుకుంటున్నారా? నేను మెంతిపప్పు చేస్తానండి. మీకు మెంతిపప్పు చేయడం రాకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో ఇవి 4 పాప్కార్న్ ప్యాకెట్స్ తెచ్చానండి. ఎందుకంటే అక్కడ తక్కువ ధరకే దొరుకుతాయండి. బయట అయితే ఇవి 10 రూపీస్కు కొన్ని వస్తాయండి. నేను 4 ప్యాకెట్స్ తెచ్చానండి. వెళ్ళినప్పుడల్లా తెస్తాను. నెక్స్ట్ ఏమో ఇదేమో కారం పొడి ప్యాకెట్ అండి. ఒక ప్యాకెట్ ఏమో రాజ్మా ప్యాకెట్ తెచ్చానండి. దీన్ని ఏమంటారో తెలుసా అండి మీకు? ఇది పేదవాడి మాంసం అండి. దీనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను కంపల్సరిగా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. నెక్స్ట్ ఏమో 2 చాకోస్ ప్యాకెట్స్ తెచ్చానండి. మా పిల్లలు పాలలో వేసుకొని తాగుతారు. నెక్స్ట్ ఏమో ఒకటి పసుపు ప్యాకెట్, ఒకటేమో చింతపండు ప్యాకెట్, నెక్స్ట్ ఏమో 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ తెచ్చానండి. మామ్స్ మ్యాజిక్. నెక్స్ట్ ఇది ఏంటి, యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ అండి. నెక్స్ట్ ఏమో ఒకటేమో ఆవాల ప్యాకెట్, ఇంకోటేమో కలోంజీ అంట అండి. మా ఆయన ఎందుకో యూజ్ అవుతుందని తెచ్చుకున్నాడు, నాకైతే ఐడియా లేదు. నెక్స్ట్ ఏమో ఒకటేమో కంఫర్ట్, ఒకటేమో మాకు వాషింగ్ మిషన్ ఉంది కదండి, దానిలోనికి లిక్విడ్ అండి. ఇది మా వాషింగ్ మిషన్ అనేది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఫ్రంట్ లోడ్కు ఒక లిక్విడ్ ఉంటుంది, నెక్స్ట్ టాప్ లోడ్ కూడా ఒక లిక్విడ్ ఉంటుందండి. మీరు చూసి ఫ్రంట్ లోడ్ అయితే మీది ఫ్రంట్ లోడ్ తెచ్చుకొని, టాప్ లోడ్ అయితే టాప్ లోడ్ మాత్రమే తెచ్చుకోవాలి. నెక్స్ట్ 4 సంతూర్ సబ్బులు తెచ్చానండి. నెక్స్ట్ ఏమో 5 కేజీ ప్యాకెట్ అనేది ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చుకున్నామండి. నేనైతే ఎక్కువగా మటుకు చపాతీలే అండి తినేది. నైట్ టైమ్స్ కంపల్సరిగా చపాతీలు ఉండాలి నాకైతే. అందుకు మాకు 5 కేజీస్ ప్యాకెట్ అనేది నేను తెచ్చుకున్నానండి. నెక్స్ట్ ఏమో ఇదేమో మ్యాగీ ప్యాకెట్ అండి. ఒక ప్యాకెట్ తెచ్చాను. మా పిల్లలకు ఇదంటే చాలా చాలా ఇష్టం కాబట్టి నేను కంపల్సరిగా వెళ్ళినప్పుడు అనేది బయటి షాప్స్తో పోలిస్తే డీమార్ట్లో అనేది ధరలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మేము డీమార్ట్లోనే తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవేమో మా బాబువి చెప్పులండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగున్నాయి కదండి. మా బాబుకి ఎన్ని జతలు ఉన్నా తక్కువ వస్తాయండి. యాక్చువల్గా మేము మా పాపకు తీసుకుందాం అనుకుంటే మా బాబు కూడా నాకు కావాలని అడగడంతో మేము మా బాబుకు కూడా తీసుకోవాల్సి వచ్చిందండి. ఒక్కొక్కటి 169 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ ఏమో మా పాపవి చెప్పులు చూపిస్తాం చూడండి. మా పాపవి కూడా చిన్న సైజు అయినా కూడా ఇవి కూడా 169 అండి. బయట కంపేర్ చేస్తే డీమార్ట్లో క్వాలిటీ కూడా బాగుంటుంది, అలాగే తక్కువ ధరకే వస్తాయండి. డీమార్ట్ గురించి మనం ఏమైనా చెప్పాలంటే అందులో క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే మేము ఎప్పుడు చెప్పులు తీసుకోవాలన్నా డీమార్ట్లోనే తీసుకుంటామండి. నెక్స్ట్ బట్టలైనా కానీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో 3 బాటిల్స్ తీసుకొని వచ్చామండి. మా ఆయన ఒక బాటిల్ తీసుకెళ్ళాడండి. రిమైనింగ్ 2 బాటిల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఇవి చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి 21 రూపీస్ అండి. ముందు వెళ్ళినప్పుడు ఒక 3 బాటిల్స్ తెచ్చాము. మా పిల్లలు అంతలేకే వాటి మూతలు అనేవి పగలగొట్టేశారండి. ఇదే అండి నేను చేసిన డీమార్ట్ షాపింగ్. వీటికి మాకు 4000 రూపీస్ అనేది ఖర్చు అయ్యిందండి. ఇవన్నీ మాకు అవసరమైనవి ఒక్కటే తీసుకున్నా కానీ మాకు 4000 బిల్ అయ్యింది. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి. ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏది తీసుకోకూడదండి. బిల్ అనేది వాచిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.